చందు తల్లిదండ్రులు కలిసి పూజ చేయాలి. తండ్రిగా కృష్ణ ఉన్నాడు, మరి తల్లిగా నువ్వు. అక్క కూర్చో. అబ్బే సరిపోవు మేడం, మేం విడదీసింది చాలా అన్యోన్యమైన జంటని, అల్లాటపవ్వాలని కాదు మేడం. మేము అడిగినప్పుడల్లా ఇస్తూ ఉండాలి. చందు 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 పెద్దమ్మా, చందు నీకోసం ఎవరొచ్చారో చూడు. పెద్దమ్మా, ఇది కళ నిజమా? నేను నమ్మలేకపోతున్నాను పెద్దమ్మా. నీ అమ్మా నాన్నలు నీ జీవితం బాగుపడాలని, నీ కాపురం నిలబడాలని జంటగా వెళ్లి యాగం చేసి ప్రసాదం తీసుకుని వచ్చారమ్మా. అమ్మా, అమ్మా, నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. నా కోసం నువ్వు వచ్చావా? నేను రాదు అని అనుకున్నాను చందు. కార్తికేయ వ్రతం చేయటానికి రామ్మా అని పిలిస్తే రాను అన్న మనిషి నీకోసం వస్తుంది అని అస్సలు ఊహించలేకపోయాను. ఆఖరి నిమిషంలో వచ్చి అందరికీ ఆనందాన్ని కలిగించిందమ్మా మీ అమ్మ. నీకు చెప్పాను కదా చందు, నేనెప్పటికీ నీకు అమ్మనే అని. నీ జీవితం బాగుంటుంది అంటే నేను ఏదైనా చేస్తాను. నువ్వు బాగుండాలి, అదొక్కటే నా కోరిక. ఈ జన్మకిది చాలమ్మా. అమ్మా నాన్నల్ని మళ్ళీ ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. నా కోసం నీ పంతాన్ని పక్కన పెట్టొచ్చావు. ఇది చాలమ్మా. నాకండగా మా అమ్మ తోడుంది అనే ధైర్యాన్ని ఇచ్చావు. ఇంతకంటే నాకింకేం వద్దమ్మా. ఇదిగో ఈ ప్రసాదం స్వామీజీ నీకు తినిపించమన్నారు. అప్పుడే ఆ వ్రతం ఫలితం నీకు దక్కుతుందన్నారు. అవును చందు, మీ అమ్మా నాన్నలు కలిసి ఆ ప్రసాదం తినిపించాలి. ఎప్పుడో చిన్నప్పుడు అన్నప్రాసనప్పుడు ఇద్దరి చేతుల మీదుగా ఊహ తెలియకుండా మొదటి ముద్ద తినుంటావు. ఇప్పుడు నీకోసం మీ అమ్మా నాన్నలు దేవుడి ప్రసాదాన్ని జంటగా తినిపిస్తారు. తినమ్మా. నవీన్ ఫోన్ చేస్తున్నాడు. చందు, నేను బయలుదేరుతాను. వెళ్ళొస్తానక్క. అమ్మా, అమ్మా, నాకొకే ఒక కోరిక ఉంది, తీరుస్తావా? కోరిక ఏంటది? నేను బాగుండాలని, నేను ఆనందంగా ఉండాలని, నా కోసం నీ పనులన్నీ మానుకొని నీ పంతాన్ని వదిలేశావు. నా కోసం నీ పూజ చేశావు. కానీ నిజమైన ఆనందం నాకెప్పుడో తెలుసా అమ్మా? ఇదిగో
అమ్మా నాన్న లేని మిమ్మల్ని ఇలా జంటగా చూసినప్పుడే మళ్ళీ మిమ్మల్ని ఇలా చూసే అవకాశం దొరుకుతుందో లేదో నాకు తెలీదు. కానీ ఈ రోజు నా కళ్ళ ముందుకు ఆది దంపతుల్లా వచ్చిన మీకు కడుపు నిండా భోజనం పెట్టాలని ఆశగా ఉందమ్మా. నా చేతులతో వంట చేసి మీ ఇద్దరికి తినిపించాలని ఉంది. నా కోసం ఇంత టైం కేటాయించాం. 1 గంట టైం ఇవ్వగలవా? వండి పెట్టే అవకాశం ఇవ్వమ్మా, ప్లీజ్ అమ్మా. ఎలాగో వచ్చావు కదమ్మా, ఇంకో గంట సేపు ఉండలేవా జయంతి? ఇంత చేసింది చందు ఆనందం కోసమేగా. ఈ ఆనందాన్ని కూడా తనకి దక్కనీయమ్మా. సరే, నీ ఇష్టం చందు. థ్యాంక్స్ అమ్మా. నీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాను. అయినా అంత ధైర్యంగా ఎలా బేరం ఆడేవరా? నాకైతే ఎక్కడో కాస్త భయంగానే ఉంది. భయపడితే ఆ చారుశీల భార్గవి ఇద్దరూ కలిసి మనకి సున్నం బుట్లు పెడతారు. అయినా వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఆ గదవ పని కోసం వాడుకున్నారో అప్పుడే వాళ్ళ జుట్టు మన చేతికి అందించారు. ఫస్ట్ షాక్ అవుతారు, ఆ తర్వాత కోపంతో అరుస్తారు. చివరికి మన వల్ల రాబోయే ప్రమాదం ఏంటో అర్థమయ్యి దారికొస్తారు. లేకపోతే మనం పడిన కష్టానికి వాళ్ళిచ్చే 10 లక్షలు ఏముడకొస్తాయి? అంతా బానే ఉంది గాని నా వాటా తగ్గించడమే ఏం బాగోలేదు. ఇది బిగినింగే పార్వతి, ఇంకా ఇంకా వసూలు చేస్తాం కదా, అందులో వాటా వద్దా? ఆ కావాలి. అయితే ఇప్పుడు ఇచ్చిన దాంతో తృప్తి పడు. సరే. ఎవర్రా వీళ్ళు? రాయ్, భార్గవ్ మేడం చెప్పిన వాళ్ళిద్దరు వీళ్ళేరా. ఏసేంట్రా? అలాగే అన్నా. ఆగండి, దొరకారా అయిపోయారే. ఆగండి. రేయ్, మీరిద్దరు అటు చూడండి రా. రేయ్, వాళ్ళు ఎంతో దూరం పరిగెట్టలేదు, ఏడ్నే ఎక్కడో దాక్కుని ఉంటారు. రేయ్, మేడం రా. హలో మేడం. ఏమైంది మేడం? వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు మేడం. రేయ్, వాళ్ళు తప్పించుకుంటే మీరు బ్రతకరు, వాళ్ళు బ్రతకూడదు, గుర్తుపెట్టుకోండి. లేదు మేడం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం. వాళ్ళని చంపాకే మేము వచ్చి మళ్ళీ మీకు కనబడతాం. చంపేస్తారట్రా. అడుగున్నా పారిపోతున్నారు. ఆగండి రా, ఆగండి.
డోర్ తెరిచే ఉంది, లోపలికి ఎక్కు. ఎవరికారో ఏమో. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడాలంటే ఇదొక్కటే దారి. సరే సరే పద, ఎక్కు. సరే. అమ్మయ్యా. 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 రే రాజారా. సత్యం. దిగరా. ఆ రోజే నీకు బుద్ధి చెప్తాం అనుకుంటే తప్పించుకున్నాం, ఇప్పుడు దొరికావురా నిన్ను. సార్ సార్ నన్ను వదిలేండి సార్, నన్ను ఏం చేయకండి సార్, వదిలేండి సార్. ఎలా వదులుతాననుకున్నావురా? అన్నం పెట్టిన చేతినే కరిచావు. ఇలాంటి బండి బతకనే కొడుతురా. చక్కటి మా కాపురంలో చిచ్చు పెట్టావు నిన్ను. సార్ మీరు అనుకున్నట్టు నాకు మీ ఆవిడకి ఏ సంబంధం లేదు సార్. ఇదంతా మిమ్మల్ని మోసం చేయాలని నేను ఈమె కలిసాడు నాటకం సార్. ఏమన్నావు? అయ్యా మేము డబ్బు కోసం కక్కుర్తి పడి ఈ పని చేశామయ్యా. నిజానికి మీ ఆవిడకి ఏ పాపం తెలియదు. మీ దృష్టిలో వీడికి ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉన్నట్టు చేయమంటే నాటకం ఆడారు. అయ్యా దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఆ దేవుడి మీదట్టు మీ ఆవిడికి వీడికి ఏ సంబంధం లేదు. మరెవరు చేయించారు ఇదంతా? అది చెప్తావా లేదా? చెప్తాను చెప్తాను చెప్పు. భార్గవి సార్. అవును బాబు, ఆవిడ డబ్బిచ్చింది, ఏం చేయమంటే అది చేశాం. అర్ధరాత్రి లేచి కాళికాదేవి పూజలు చేస్తే నీ భర్తకు మంచి జరుగుతుందని 3 రోజులు అర్ధరాత్రులు పిల్లొదిలొచ్చేలా చేశాం. నేను ఇంటి దాకా దిగిపెట్టి మీ దృష్టిలో పడేలా చేయమంటే అలాగే చేశాను సార్. మీరు మేడ మీద నుంచి చూస్తున్నారని తెలిసే మీకు అనుమానం వచ్చేలా మాట్లాడాను. పూజ విషయాలు మీతో చెబితే మీకు కీడు కలుగుతుందని బయటికి చెప్పకుండా చేశాం. అదే మీకు మరింత అనుమానం కలిగేలా చేసింది. మరి సూర్యాపేట గెస్ట్ హౌస్కి వెళ్ళింది, అది కూడా అబద్ధమే సార్. మీరు వెనకాల ఫాలో అవటం నాకు తెలుసు. మేడం గారికి మంచి నీళ్ళలో మత్తు కల్పించాను. ఆవిడ పడిపోతే మీ కళ్ళ ముందే తన భుజాలు పట్టుకునేసి లోపలికి తీసుకెళ్లాను సార్. మేడం గారి ఫోన్లో మీకు వినిపించేలా మాట్లాడటం, నాకు చందు గారికి సంబంధం ఉందని మీకు అనుమానం తెప్పించడం అంతా ఆ భార్గవ ప్లానే సార్. ఇప్పుడు అవసరం తీరాక మమ్మల్ని తప్పించడానికి గూండాలను పంపించింది సార్. దయచేసి మమ్మల్ని వదిలేండి సార్. నిజం కూడా చెప్పాను కదా సార్, మమ్మల్ని వదిలేస్తే మేము పారిపోతాం సార్. అయ్యా మాకు బుద్ధి వచ్చింది, మమ్మల్ని వదిలేయండి. ఇంకోసారి ఏ జంటనే విడదీయం. మీకు దండం పెడతాం బాబు, మమ్మల్ని కనికరించండి బాబు. బాబు పోండి.
మొగుణ్ణి మోసం చేసి మరో మగాడితో కులికే దాన్ని ఏమంటారు? తిరుగుబోతూ కులత. ఎవరి గురించి అండి మీరు మాట్లాడుతుంది? ఎవరి గురించో అయితే నీతో ఎందుకు మాట్లాడతాను? నీ గురించే. భక్తులారా, ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి కథ సీతామహాదేవి అయోనిజ మహాసాధ్వి అయినటువంటి సీతామహాదేవి వనవాస ఘట్టం. మర్యాద పురుషోత్తమ రాముడు, జగదభిరాముడు, దశరథ రాముడు, కరుణామయుడు ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఆ శ్రీరామచంద్రుడిని వేడుకుందట. అయినా సరే ఆ శ్రీరామచంద్రుడు ఒకటే మానం, ఒకటే భార్య, ఒకే మాట అని నమ్మిన శ్రీరామచంద్రుడు తన మనస్సుని రాయి చేసుకొని ప్రజాభీష్టం మేరకు ఆ సీతామహాసాధ్విని అడవులకు పంపించడానికి నిర్ణయించుకున్నాడట. వెంటనే తమ్ముడైనటువంటి లక్ష్మణ్ణి పిలిపించి, లక్ష్మణ సోదర, మీ వదినను తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడట. ఆ పలుకులు విన్న లక్ష్మణుడు నిశ్చేష్టుడై ఏమి చెయ్యాలో పాలుపోక అన్నగారి ఆజ్ఞను శిరసా వహించి ఆ సీతామహాసాధ్విని తీసుకొని వెళ్ళి అడవిలో విడిచిపెట్టడానికి వెళ్ళాడట. నన్ను ఒక పిచ్చోడిని చేసి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగారు. ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు కులుకుతున్నారు. చాటుగా సరదాలు తీర్చుకోవడానికి అలవాటు పడ్డావు కదా. తిరుగుబోతూ కులత. ఎంత తప్పు చేశాను చందు. నిన్ను అనుమానించాను. నేను అందరి మగాళ్ళనే ఆలోచించాను, కానీ చందు భర్తలా ఆలోచించలేకపోయాను. చాలా తప్పు చేశాను చందు, చాలా తప్పు చేశాను. తరుముకుని వచ్చే మృత్యుని కూడా నా కోసం ఎదిరించావు. నువ్వు లేకపోయినా నా జీవితం నాశనం కాకూడదని నాకొక తోడుని వెతకాలని పోరాడా. చివరికి నా ప్రేమ కోసం మృత్యుని సైతం జయించి నిలబడ్డావు. కానీ నేను చేసిందేంటి? దేవత లాంటి నిన్ను ఎన్ని మాటలన్నాను, ఎన్ని నిందలు వేశాను. నా కోసం బతికిన మనిషిని ఎందుకు బతుకుతున్నానా అని
బాధపడేలా మాట్లాడాను. నా భర్త శ్రీరామచంద్రుడు అని గర్వంగా చెప్పుకునే నీకు నేనిచ్చిన ప్రతిఫలం ఇదా చందు? తప్పు చేశాను, సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నీలాంటి మంచి మనిషికి భర్తగా బ్రతికే అర్హత నాకు లేదు. అసలు అలాంటి వాడికి బ్రతికే అర్హత లేదు. అవును, నాకు బ్రతికే అర్హత లేదు. నేను బ్రతకూడదు, నేను బ్రతకూడదు, నేను బ్రతకూడదు. నేను చేసిన తప్పుకి నాకు చావు ఒక్కటే సరైన శిక్ష. నన్ను క్షమించు చందు. కానీ నేను చనిపోతే చందు మీద నేను అన్యాయంగా వేసిన నింద నిజమైపోతుందా? లేదు, చందు పవిత్రురాలని ఈ లోకానికి తెలియాలి. నేను పొరపాటు పడి చందుని అనుమానించి అవమానాలు పాలు చేశానని ప్రపంచానికి తెలియాలి. నా చావు చందు మంచితనాన్ని చంపేయకూడదు. నేను నా తప్పు తెలుసుకున్నానని చందుకి తెలియాలి. ఎలా ఎలా తెలియాలి? ఎలా తెలియాలి? ఎలా తెలియాలి? చెప్తాను. చందుకి నా మరణ వాంగ్మూలము చెప్తాను. చివరిసారిగా నా చందుకి క్షమాపణ చెప్తాను.